హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే మా వీడియో కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి దొండకాయ ఫ్రై అనమాట. సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది, చాలా తక్కువ టైంలో తొందరగా అయిపోతుంది. నేను డైరెక్ట్ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నా, డైరెక్ట్ తాలింపు చేసేస్తున్నా. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లిపాయ, వెల్లుల్లిపాయ, కొంచెం కరివేపాకు. ముందుగానే దొండకాయలు, కొన్ని పల్లీలు మంచిగా బ్రౌనిష్ కలర్లో ఫ్రై చేసి పెట్టుకున్నా. దాన్ని తాలింపు వేసుకోవడమే. కొంచెం పప్పు, చారు అలాంటివి ఉన్నప్పుడు సాంబార్లకి ఫ్రై బాగుంటుంది కదా, అట్లానే ఈరోజు మేము దొండకాయ ఫ్రై చేసినాం. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దొండకాయలకి కొంచెం బియ్యం పిండి, శనగపిండి కొంచెం ఒక స్పూను వాటికి అంటే విధంగా కలిపి కూడా ఫ్రై చేసుకోవచ్చు, అట్లా కూడా బాగుంటుంది. కాకపోతే నేను నార్మల్గానే ఫ్రై చేసుకున్నా. కొంచెం పసుపు, తాలింపు అయింది కదా, అదే తాలింపులోకి ఫ్రై చేసుకున్న దొండకాయలు, కొంచెం పల్లీలు అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, మసాలా వేసుకోవాలి. అంతే. 2 స్పూన్స్ కారం వేసుకున్నా నేను. మీ టేస్ట్ తగ్గట్టు, స్పైసీ తగ్గట్టు మీరు వేసుకోండి. అంత సరిపడా సాల్ట్, మసాలా మొత్తం కలిసే విధంగా కలుపుకొని కొంచెం లాస్ట్కి గార్నిష్ లాగా కొత్తిమీర వేసుకోవడమే. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పప్పు, చారు, సాంబార్లోకి చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫైనల్గా కొత్తిమీరని, అది వేడి ఉంటుంది కదా తాలింపు, ఆ వేడికి ఆకులన్నీ మగ్గిపోతాయి అన్నమాట. బాయ్ బాయ్.